వైఎస్ షర్మిల ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. షర్మిల కుమారుడు రాజారెడ్డికి అట్లూరి ప్రియతో వివాహం ఖరారైంది. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ కడప వెళ్లనున్నారు. కాబోయే వధూవరులతో ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ను సందర్శించి ఆశీస్సులు పొందనున్నారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కడప బయలుదేరనున్నారు వైఎస్ షర్మిల కుటుంబ సభ్యులు. మధ్యాహ్నం 3 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. అనంతరం కాబోయే వధూవరులతో వైఎస్ఆర్ ఘాట్ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. కుమారుడి వివాహ వేడుకకు సంబంధించిన తొలి ఆహ్వాన పత్రికను ఘాట్ వద్ద ఉంచి దివంగత వైఎస్ఆర్ ఆశీస్సులు తీసుకోనున్నారు. ఈ నెల 18న రాజారెడ్డి అట్లూరి ప్రియ నిశ్చితార్థం జరగనుంది. ఫిబ్రవరి 17న వివాహ వేడుక నిర్వహించనున్నారు. కుమారుడి వివాహ వేడుక విషయాలను ఇప్పటికే ట్విట్టర్ వేదికగా పంచుకున్న షర్మిల వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రార్థనల అనంతరం అధికారికంగా ప్రకటించనున్నారు. రైట్, ఇక వైఎస్ షర్మిల ఇడుపులపాయ పర్యటనకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. బలరాం, వైఎస్ షర్మిల కుటుంబంలో ఈరోజు పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వైఎస్ రాజారెడ్డి అనేటువంటి వ్యక్తి తను ప్రేమ వివాహం చేసుకోబోతున్నటువంటి ప్రచారానికి వైఎస్ షర్మిల తెరదించబోతుంది. ఎందుకంటే వైఎస్ రాజారెడ్డి అదేవిధంగా అట్లూరి ప్రియ వీరి యొక్క ప్రేమ వివాహానికి మొదటి వేదిక కాబోతోంది ఇడుపులపాయ. ఎందుకంటే వారి యొక్క వివాహ నిశ్చితార్థం జరిగినటువంటి తర్వాత మొదటి పెళ్లి పత్రికను ఇరు కుటుంబ సభ్యులు అట్లు వైఎస్ రాజారెడ్డి కావచ్చు, అదేవిధంగా అట్లూరి ప్రియ కావచ్చు, వారి ఇరు కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి మొదటి ఆహ్వాన పత్రికను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద ఉంచి మొదటి ప్రార్థనలు చేయబోతున్నారు. అందుకోసం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్ షర్మిలతో పాటు అదేవిధంగా అట్లూరు ప్రియ కుటుంబ సభ్యులు సైతం ఒక ప్రత్యేక విమానంలో కడపకు రాబోతున్నారు. కడపకు వచ్చినటువంటి తర్వాత ఇక్కడి నుంచి కూడా వారు ప్రత్యేక వాహనాల్లో ఇడుపులపై చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఇరు కుటుంబ సభ్యులు అంతేకాకుండా వైఎస్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. మొదటి ఆహ్వాన పత్రికను అక్కడ ఉంచి వైఎస్ ఆశీస్సులు కూడా తీసుకుంటామని చెప్పి ఇప్పటికే వైఎస్ షర్మిల ప్రకటించింది. ఆ విధంగా వాళ్ళ యొక్క కార్యాచరణ అయితే మొదలు పెట్టారు. అయితే మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క కార్యక్రమానికి కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పటికే వైఎస్ షర్మిల ఆహ్వానం కూడా పంపినట్టు తెలుస్తోంది. అమెరికాలో సెటిల్ అయినటువంటి అట్లూరు శ్రీనివాస్ కుమార్తె ప్రియ చెప్పొచ్చు, వారు కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. వారందరూ కూడా ఈ రోజు సాయంత్రం ఇడుపులపైకి వస్తున్నారు. అయితే వారితో పాటు పులివెందుల విజయవాడలో ఉన్నటువంటి వైఎస్ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు సాయంత్రానికి చేరే విధంగా కూడా ఇప్పటికే కార్యాచరణ మొదలవుతుంది. కాకపోతే ఈ రోజు సాయంత్రమా లేకపోతే రేపో వైఎస్ షర్మిల మొదటి ఆహ్వాన పత్రికను తండ్రి సమాధి వద్ద ఉంచిన తర్వాత మిగిలిన కుటుంబ సభ్యులకి ఆ యొక్క ఆహ్వాన పత్రికలు పంచడానికి కూడా ఒక కార్యాచరణ అనేటువంటిది జరుగుతోందని చెప్పవచ్చు. బలరాం. రమేష్, అంటే ఈ వివాహ వేడుక ఇవన్నీ కూడా ఎక్కడ నిర్వహించే అవకాశం ఉంది? దీని మీద కొంత ఆసక్తి కూడా ప్రజల్లో ఉండే అవకాశం ఉంది కదా? బలరాం, ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే వైఎస్ రాజారెడ్డి వివాహ వేడుకలను హైదరాబాద్ కేంద్రంగానే నిర్వహించాలనేటువంటిది ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇటు ఇడుపులపై కానీ అదేవిధంగా పులివెందుల కానీ ఇక్కడ నిర్వహించినట్లయితే అటు అట్లూరు ప్రియాకు సంబంధించినటువంటి వాళ్ళు రావడానికి లేదా వారికి కావాల్సిన అకామిడేషన్ ఇవ్వడానికి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇవి తమకు సంబంధించిన ఇరు కుటుంబాలకు సంబంధించిన బంధువులందరూ ఎక్కువ స్థాయిలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వివాహ వేడుకలను హైదరాబాద్ కేంద్రంగానే నిర్వహించాలని చెప్పి కూడా ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే అంటే మనం చూసుకోవచ్చు, ఈ యొక్క వివాహ నిశ్చితార్థం జరిగిన తర్వాత ఈ నెల 18వ తారీఖున వివాహ నిశ్చితార్థం జరుగుతూ ఉంటే రేపు నెల 17వ తారీఖున వివాహం కూడా నిర్వహించాలని చెప్పి ఒక నిర్ణయానికి అయితే వచ్చేశారు. వివాహ పత్రికలు సైతం ఆహ్వాన పత్రికలు సైతం కూడా ప్రింట్ చేయడం జరిగింది. ఆ ఆహ్వాన పత్రికలు ప్రింట్ అయిన తర్వాత అవి మన చేతికి వస్తే తప్ప పూర్తి వివరాలు తెలియని చెప్పవచ్చు. బలరాం. రమేష్, అంటే అట్లూరి ప్రియ కుటుంబ నేపథ్యం ఏంటి? వీరి పరిచయం ఎక్కడ ఏర్పడింది? ఏమైనా అధికారికంగా ఏమైనా ప్రకటించారా కుటుంబ సభ్యులు? బలరాం, ప్రధానంగా వైఎస్ రాజారెడ్డి ఎడ్యుకేషన్ కోసం అమెరికాకి వెళ్లాడు. అమెరికాలో చదువుకున్నటువంటి క్రమంలో అమెరికాలోనే సెటిల్ అయినటువంటి అట్లూరి శ్రీనివాస్ కుటుంబం అక్కడే సెటిల్ అయింది. వారు భారతీయులు అయినప్పటికీ కూడా వారు అక్కడ అమెరికాలో సెటిల్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ చదువుకుంటున్న తరుణంలో అటు రాజారెడ్డి కావచ్చు, అదేవిధంగా అట్లూరు ప్రియ కావచ్చు, ఒక స్నేహం అనేటువంటిది ఏర్పడుతూ వచ్చింది. ఆ స్నేహం అనేటువంటిది ప్రేమగా బలపడింది. ఆ ప్రేమమే ఈ రోజు వివాహానికి ఇరు కుటుంబాలు కూడా గ్రీన్ జెండా అంటే పచ్చ జెండా ఊపాయని చెప్పవచ్చు. సో ఈ రోజు ఈ యొక్క వివాహ వేడుకల్లో పాల్గొనడం కోసం అట్లూరు ప్రియ కుటుంబ సభ్యులందరూ కూడా అమెరికా నుంచి ఇప్పటికీ గత 2 రోజుల క్రితమే హైదరాబాద్ కూడా చేరుకోవడం జరిగింది. బలరాం.
రైట్, థ్యాంక్ యూ రమేష్.